న్యూస్ మార్కెట్ వాచ్ మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు. సార్ బ్యాడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే నిన్న మీరు చెప్పారు మీరు చెప్పిన లెవెల్స్ రీచ్ అవ్వచ్చు అని ఒకటి చెప్పారు. 22,000 అయితే మాక్సిమం స్టాక్ మార్కెట్ అయితే రీచ్ అయింది సార్. ప్రజెంట్ చూసుకుంటే 10 లక్షల కోట్లు అయితే ఆవిరైపోయింది సార్. నిఫ్టీ 9 నెలల కనిష్టానికి వచ్చింది. జూలై లెవెల్లకు అయితే నిఫ్టీ రీచ్ అయిందని చెప్తున్నారు. ఓవరాల్ గా మొత్తం టోటల్ ఫిబ్రవరిలో చూసుకుంటే రెండు పాజిటివ్ ట్రేడింగ్ జరిగాయి, మిగతా అన్ని నెగిటివ్ లో జరిగాయి సార్. ఓన్లీ ఒక 2 స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ మొత్తం నెగిటివ్ రెడ్ లైన్ లోనే కనిపించాయి. యాక్చువల్గా కోవిడ్ టైంలో ఇలాంటి పరిస్థితి చూసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నామని చెప్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రజెంట్ ఏం చేయాలి, వాళ్ళు చాలా ప్యానిక్ గా ఉన్నారు. వాళ్ళ పోర్ట్ఫోలియోలు అయితే కంప్లీట్ డ్రాగ్ అయిపోయినాయి. ఏం చేద్దాం సార్ వాట్ నెక్స్ట్? చాలా కొద్దిగా బాధాకరంగానే ఉంటుంది రవి గారు. ఎందుకంటే మన దగ్గర నుంచి డబ్బులన్నీ పోయేటప్పుడు ఎవరికైనా బాధే, అది ప్రతి ఒక్కరికి బాధే. బట్ నేనేమంటానంటే స్టాక్ మార్కెట్ కి ఇదేం కొత్త కాదు. ఫస్ట్ పాయింట్, స్టాక్ మార్కెట్ లో ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి బాధగా ఉండొచ్చు. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఫాల్స్ చూసాము, అప్పు చూసాము. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త బ్యాచెస్ ఉన్నారు, అంటే కోవిడ్ తర్వాత వచ్చిన బ్యాచెస్ ఇవన్నీ బాధపడేవాళ్ళు. అంతకు ముందు ఉండే వాళ్ళు ఎవరు బాధపడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మార్కెట్ ఎలా కిందికి పడితే మళ్ళీ యథాతథంగా మళ్ళీ పైకి వెళ్తుంది అనేది. అదేలాగా నిన్న నేను చెప్పాను, ఈరోజు ఇంపార్టెంట్ మంత్లీ కూడా క్లోజ్ అవుతుంది. నిన్ననే చెప్పాను 250 పాయింట్స్ వరకు. నిన్నేం చెప్పానంటే ఒక లెగ్ ఆఫ్ ద ర్యాలీ రావాలి, అది కానీ రాకపోతే ఒక 250 పాయింట్స్ 300 పాయింట్స్ డౌన్ అవుతుంది. దానికంటే ఎక్స్టెండెడ్ గానే ఈరోజు ఒక 2%, 1.9% దాకా ఆల్మోస్ట్ 400 పాయింట్స్ నిఫ్టీ, 1400 పాయింట్స్ సెన్సెక్స్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇది వచ్చి ఒక నెగటివ్ క్లోజింగ్ ఇది ఈ మంత్. ఇప్పుడు నేను చెప్పే వాల్యూస్ వచ్చి ఇప్పుడు ఏమంటున్నానంటే కొద్దిగా, ఎందుకంటే కొన్ని నిజాలు మనం చెప్పాల్సిందే ప్రజలకి. ఈ మంత్ వచ్చి ఈ నిఫ్టీ ఇప్పుడు వచ్చింది, ఈ రోజు లో వచ్చి 22,104.85 లో వచ్చింది. మేబీ 22,000 ఒక 20 పాయింట్స్ బిలో 22,090, 22,090 బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అయ్యిందంటే ఫర్దర్ సెల్లింగ్ వచ్చి కన్ఫర్మ్ అయిపోయినట్టు మార్కెట్ లో. అంటే ఎవ్రీ రైజ్ షార్ట్ అనేది వేస్తూనే ఉండాలి ఇక మీద. 22,090 అంటున్నారా? ఒక 20 పాయింట్స్ బిలో అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఇంకా ఇలాంటి బ్లడ్ బాత్స్ చాలా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడు తెలుసుకోండి, అంటే నేను చెప్పిన నెంబర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నెంబర్స్, ఆల్రెడీ నేను చెప్తూనే వచ్చాను. అవును, అంటే మీరు భరత్ సార్ డిస్కషన్ లో ఆ రోజే ఈ వాల్యూస్ చెప్పారు సార్. మీరు బిగ్ డిబేట్ విత్ డిఎన్ఏ లో ఈ వాల్యూస్ ఇంత ముందే మీరు చెప్పేశారు. చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు ఎంతో మంది కొన్ని లక్షల క్యాష్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తికమకలో ఉన్నారు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ పాయింట్ లో పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మళ్ళీ కూడా ఎందుకంటే వింటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా కూడా దాన్ని డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ అండి 20,860. చూడండి, 20,860 అదొక పాయింట్. మరొకటి వచ్చి 20,100, మరొక పాయింట్ వచ్చి 18,900. ఈ 3 పాయింట్స్ ఇప్పుడుండే ఈ ఇయర్ కి చాలా క్రూషియల్ అయిన పాయింట్స్. ఇది ఈ పాయింట్స్ లో ఇన్వెస్ట్ ఎందుకంటే అంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 20,860 వచ్చి అక్కడి నుంచి కూడా పికప్ అయిపోవచ్చు మార్కెట్, లేదా 20,100 వచ్చి పికప్ అవ్వచ్చు. ఇక ఫైనల్ గా లేదంటే 18,900 నుంచి కన్ఫర్మ్ గా పికప్ అవ్వాల్సిందే. 18,900 నుంచి ఈ ఇయర్ కి అప్ సైడ్ వెళ్తుంది అంటున్నారు సార్. ఎట్టి పరిస్థితులు అక్కడనే, ఇక అక్కడి నుంచి డౌన్ అనేది లేదు. ఓకే, యాజ్ పర్ నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను.
చూడండి, నేను టెక్నికల్ గా నేను అనలైజ్ చేసి చెప్తున్నాను, అర్థమైందా? యా ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆల్రెడీ మీరు నిన్న చెప్పారు, ఇంతకుముందు డిస్కషన్ లో చెప్పారు, లెవెల్స్ మీరు చెప్పినట్టు రీచ్ అవుతున్నాయి. అంటే 18,900 పోతే మార్కెట్ పరిస్థితి ఏంది? ఇన్వెస్టర్లు చాలా పానిక్ లో ఉన్నారు సార్. ఇప్పుడే 18,900కి వెళ్తుంది, ఎప్పుడు వెళ్ళొచ్చు? ఇన్వెస్టర్లు ఏం చేయాలి సార్? మాక్సిమం నాకు తెలిసి ఈ జూన్ జూలై లోపే ఈ నెంబర్స్ చూస్తామండి. ఓకే, జూన్ జూలై లోపే మనం చెప్పిన నెంబర్స్ అన్ని ఇంపార్టెంట్, ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి కాబట్టి చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తే బ్యాంకింగ్ ఇంకా ఒక సెల్లింగ్ రాలేదండి. ఓకే, ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్ లో రాలేదు. ఇన్ ఫ్యూచర్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ఏదైనా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి అవకాశం ఉంది. బట్ నెక్స్ట్ కమింగ్ వీక్ లో హెల్త్ కేర్ స్టాక్స్ కొద్దిగా కాషియస్ గా ఉండాలి. ఓకే సార్, మీరు సెక్టార్ గురించి చెప్పారు కాబట్టి టోటల్ గా చూస్తే ఐటీ సెక్టర్ మాత్రం ఎక్కువ డ్రాగ్ అయిపోయింది సార్. కారణం ఓన్లీ ఐటీ డ్రాగ్ అవడానికి కారణం ఐటీ సెక్టర్ వచ్చి యాక్చువల్ గా నేను చెప్పాను, ఈ రోజు వచ్చి 4% దాకా పడింది ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ కూడా మనం ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ లో కొనాలని చెప్పి కూడా మనం ఒక దీంట్లో చెప్పాము. ఓకే, యా, ఐటీ సెక్టర్ కూడా మళ్ళీ నెక్స్ట్ వాల్యూస్ నేను ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే సార్, ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఏ లెవెల్స్ లో కొనాలని చెప్పి చెప్తాము. బట్ నెక్స్ట్ మన ఇది మాత్రం నీ హెల్త్ కేర్ స్టాక్స్ మాత్రం ఇప్పుడు ఇండెక్స్ వచ్చి దాదాపు హెల్త్ కేర్ స్టాక్స్ లో ఒక నిమిషం ఉండండి. యా, 12,600 ఇండెక్స్ హెల్త్ కేర్ బ్రేక్ అవ్వకూడదు. ఓకే, ఆ ఇండెక్స్ కానీ బ్రేక్ అయిందంటే హెల్త్ కేర్ స్టాక్స్ లో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం. అంటే ఈ టైంలో కూడా మనం ఇన్వెస్ట్ గురించి ఆలోచించవచ్చు అంటారా సార్? కొత్తగా వచ్చేవాళ్ళు ఇన్వెస్టర్స్ గురించి అంటే ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏమంటారంటే 100 పాయింట్లు దిగితే కొంటూ ఉండండి అంటారు. అది ఎంతని కొంటారు చెప్పండి? అందుకనే నేను ఈ ఇయర్ కే ఒక 3 లెవెల్స్ ఇచ్చేసాను. ఓకే, 20,800లో ఒక సపోజ్ ₹1,00,000 క్యాపిటల్ ఉంది ఊరికే ఉజ్జాయిగా ఒక సాధారణమైన మనిషి దగ్గర. వాళ్ళు ఒక 3 భాగాలుగా చేసుకొని 20,860 వస్తే అక్కడ ఒక 35,000, 20,100 వస్తే అక్కడ ఒక 35,000, 18,900 వస్తే అక్కడ ఒక 35,000. ఓకే, ఇది వచ్చి నేను లక్షల్లో చెప్పాను. కోట్లలో ఉండే వాళ్ళు కూడా ఇలా స్ప్లిట్ చేసుకొని చేసుకోవచ్చు. సార్ మెయిన్ గా ఈ రోజు ఇంత బ్లడ్ బాత్ కావడానికి కారణం ఏంటి సార్? బ్లడ్ బాత్ కావడానికి కారణం వచ్చి టెక్నికల్ గా ఈరోజు కరెక్షన్ అనేది కంపల్సరీ రావాలని చెప్పి నేను గత లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే వచ్చాను. అది చాలా మంది దాన్ని ఎలా చెప్పాలంటే ఆ వర్డ్ ని చాలా మంది అంటే దాన్ని ఇగ్నోర్ చేశారు చాలా మంది. ఎందుకంటే చాలా మంది ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్ లో వచ్చిన వాళ్ళు చాలా అంటే ఐపీఓ వస్తుంది, ఒక ప్రాఫిట్ చూశారు, ప్రతి ఐపీఓలో ప్రాఫిట్ చూశారు. అంటే స్టాక్ మార్కెట్ అంటే చాలా తేలిక, చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే మైండ్ సెట్ లోనే ఉండిపోయారు. ఇలాంటి కరెక్షన్, ఇలాంటి ఫాల్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు చూడలేదు. బట్ ఇక్కడ ఒక అప్ ఉంటది, ఒక డౌన్ ఉంటది అనేది ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఈ కరెక్షన్ అనేది ఇట్ ఈస్ రెగ్యులర్ కరెక్షన్. ఈ కరెక్షన్ నేను ఎప్పుడు చెప్పాను, లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా మన భరత్ గారి దగ్గర చెప్పాను, సార్ ఎలక్షన్ తర్వాత భారీగా కరెక్షన్ ఉంది మార్కెట్ లో, ఖచ్చితంగా ఉంది అని నేను క్లియర్ గా చెప్పాను. అదే తరంగానే మార్కెట్ జరుగుతుంది. అదేలాగానే ముందు కూడా మార్కెట్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వెళ్ళబోతుందని కూడా నేను ప్రిడిక్ట్ చేయి మనం చెప్పగలం. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే మార్కెట్ లో మనం ఉండేది దేనికి? యాజ్ ఎ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అంటే మార్కెట్ ని అనలైజ్ చేయడమే. కాబట్టి మన జీ ప్రేక్షకుల కోసమే మనం అనలైజ్ చేసి ప్రత్యేకంగా టైం కేటాయించి చెప్తున్నాం. అది సార్ ఇంకో న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది సార్. అంటే పడిపోవడానికి గల కారణాలు అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే చైనా యొక్క స్టాక్స్ చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతున్నాయి, అందుకోసమే ఎఫ్ఐఐలు చైనా స్టాక్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అక్కడ ప్రైవేట్ సెక్టార్స్ కూడా మంచి బూస్టప్ ఇస్తున్నారు. చైనా యొక్క ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సార్. అందుకోసమే ఎఫ్ఐఐలు అందరూ అటు వెళ్తున్నారు అని చెప్తున్నారు.
సార్ యాక్చువల్గా వచ్చి ఎఫ్ఐఎస్ వచ్చి వాళ్ళ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా గోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఆల్రెడీ వాళ్ళు 75,000 నుంచే వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపు 86,000 దాకా వెళ్ళింది. గోల్డ్ కూడా మంచి టార్గెట్ ఉంది. ఈ ఇయర్ కూడా దాదాపు 93,000 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఒకటే కాబట్టి- అందరి దగ్గర ఒకటే క్వశ్చన్, మళ్ళీ ఎఫ్ఐలు ఎప్పుడు వస్తాయి సార్? సార్ జూన్ జూలైలో నేను ఎదురు చూస్తున్నాను సార్. ఓకే. ఎఫ్ఐఎస్ జూన్ జూలై నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఇండియా వైపు వస్తుంది ఖచ్చితంగా. అపార్ట్ ఫ్రమ్ దట్ టెక్నికల్ గా కూడా అక్కడ ఒక వేవ్ అనేది ఎండ్ అవడానికి ఛాన్సెస్ ఉంది, ఓకే. ఎండ్ ఆఫ్ ద వేవ్. కాబట్టి డెఫినెట్ గా మార్కెట్ వచ్చి జూన్ జూలై నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనం అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. చూడండి సార్, మన కంటికి ఎంత దూరం మనకి కనబడుతుందో అంతవరకే మనం చూడగలం. ఓకే. బియాండ్ మనం చూడలేం కదా. అవును అది సార్. ఇప్పుడు ఫిబ్రవరిలో లాస్ట్ ట్రేడ్ ఈరోజు అయిపోయింది, ఈ వీక్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ మండే నుంచి మార్చ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది సెషన్స్. ఖచ్చితంగా మార్చిలో ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్ల మూవ్మెంట్ ఎలా ఉండాలి, మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది సార్? సార్ మార్చ్ లో నేను చెప్పే నెంబర్స్ మార్కెట్ చూడబోతుంది సార్, అది చెప్తాను. మార్చి లో వచ్చి ఈ నెంబర్స్ నిఫ్టీ వచ్చి ఖచ్చితంగా 20,860 చూస్తుంది. ఓకే. డెఫినెట్ గా చూస్తుంది మార్చి లో. అదేలాగా సెన్సెక్స్ కూడా 70,985 చూడడానికి అవకాశం ఉంది మార్చి లో. ఓకే. ఎందుకంటే లెవెల్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఈ నెంబర్స్ చూడాలి ఈ కమింగ్ మంత్స్ లో. బట్ మార్చ్ లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ నెంబర్ చూడడానికి అవకాశం ఉంది. 20,860, 20,100 ఈ రెండు నెంబర్లు చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా సెన్సెక్స్ కూడా 70,985, అదేలాగా 66,691 ఈ రెండు నెంబర్స్ మనము ఈ మార్చ్ మంత్ లో చూడడానికి అవకాశం ఉంది. అట్లా లేదంటే డెఫినెట్ గా ఏప్రిల్లో మనం చూస్తాం. సార్ చాలా మంది ఇన్వెస్టర్లు చాలా పానిక్ లో ఉన్నారు, మాకు ఈ స్టాక్ మార్కెట్ వద్ద ఏమొద్దని వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా భయపడొద్దు, నేను అది ఒకటే చెప్తాను. చూడండి, ఓర్పు సహనంగా ఉండండి. స్టాక్ మార్కెట్ వచ్చి కొన్ని కోట్లు చూడండి. మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. జుంజున్వాలా గారు ఉన్నారు, ఆయన ఒక్కరే మనకి తెలిసింది ఇండియాలో. అంటే వారన్ బఫెట్ ఫారిన్ లో ఉన్నారు. మన ఇండియన్ ఐకాన్ జుంజున్వాలా గారిని తీసుకుందాం. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివన్నీ చూసే కొన్ని వేల కోట్లు ఈరోజు సంపద వాళ్ళకి చేరిందంటే దేని వల్ల? వాళ్ళు ఓర్పు సహనంగా ఉన్నారు కాబట్టి కొన్ని వేల కోట్లు వాళ్ళు మార్కెట్ లోంచి సంపాదించగలిగారు. ఏది ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడు భయపడకూడదు. ఏ స్థాయికి వచ్చినా కూడా మనం మళ్ళీ అదే స్థాయికి పైకి వెళ్తుంది. అది సార్ ఇంకో టెక్నికల్ డాటా ఏంటంటే RSI బిలో 30 వచ్చింది. ఇది కోవిడ్ టైంలో చూసాము, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ బిలో 30 కోవిడ్ టైంలో చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా రావాల్సిందే కదా సరే అన్ని ఇండికేటర్స్ చూడండి. మనం ప్రిడిక్ట్ చేసేది అడ్వాన్స్ గా ఉండాలి, బాగా అర్థం చేసుకోండి. విత్ పర్ఫెక్ట్ నెంబర్స్ తో ఉండాలి. అప్పుడే మన ప్రేక్షకులకు కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఎక్కడో దిగుతుందండి పెరుగుతుందంటే కుదరదు. ఓకే. డెఫినెట్ గా పలానా పాయింట్స్ లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాలి. అది సార్ ఫైనల్ గా మార్కెట్ గురించి ఏం చెప్తారు ఇన్వెస్టర్లకు? నేనేమంటానంటే ఇప్పుడుండే మార్కెట్ కి కొత్తగా వచ్చే వాళ్ళైతే కొద్దిగా మార్కెట్ నుంచి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం అనేది నేను చెప్పిన నెంబర్స్ లో అంచెల వారీగా పెట్టుకోండి. కొత్తగా వచ్చేవాళ్ళు, ఆల్రెడీ ఉండేవాళ్ళు అన్వాంటెడ్ గా స్టాక్స్ ఇంకా లాస్ కూడా చూడడానికి అవకాశం ఉంది. బట్ మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉంది, నాకు ఇంకొక 2 సంవత్సరాలు నేను హోల్డ్ చేసుకోగలను, నేను తట్టుకోగలను అని అంటే మాత్రం డెఫినెట్ గా ఇంతకంటే 2 రెట్లు మీరు మంచి లాభాలు చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఇది ఒక మంచి వ్యాపారం. దీన్ని వచ్చి ఏంటంటే షార్ట్ టర్మ్ లో నాకు డబ్బు కావాలి, ఇమీడియట్ గా ఈ రోజు పెడితే రేపే డబ్బు కావాలి అనే వాళ్ళకి ఈ వ్యాపారం పనికిరాదు. అది సార్ అంటే ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది సార్.
లాస్ట్ మనకు ఒక 7 to 8 years నుంచి తెలిసిన ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సార్. ప్రజెంట్ ఆయన పోర్ట్ఫోలియో మాత్రం ఒక 70% 60% దాకా పడిపోయింది. ప్రజెంట్ అలానే ఉంచమంటారా, అక్యుములేట్ చేసుకోవాలా, ఏం చేయమంటారు సలహా? సార్ లాస్ట్ 7 years నుంచి అంటే ఆయన పెట్టుబడి 1కి 5 ఇంతలు అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఓకే, 1కి 5 ఇంతలు ₹1,00,000 పెట్టిన వాళ్ళు డెఫినెట్ గా 7-8 లక్షలు అయి ఉంటది. 7-8 లక్షల్లోంచి ఇప్పుడు ఆ ప్రాఫిట్ లోంచి తగ్గడమే గాని ఆయనకి నష్టం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. అదే ప్రాఫిట్ లో నుంచి బాగా నష్టపోయాడు. అది ప్రాఫిట్ లోంచి నష్టపోవడం అంటే ఆయన తప్పు కదా. ఆల్రెడీ మార్కెట్ పీక్ వెళ్ళినప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, ప్రాఫిట్ బుక్ చేయండి అని. చేయలేదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఒక సింగిల్ ఇన్వెస్టర్ ప్రాబ్లం కదా సార్. మాక్సిమం చాలా పర్సెంటేజ్ ఇన్వెస్టర్ ప్రజెంట్ పొజిషన్ అదే సార్. సార్ ఇప్పుడు ఇదే మార్చుకోవాలి అంటున్నాను. ఈ మార్పు అనేది రావాలి. ₹1 పెట్టాము, ₹2 ప్రాఫిట్ వచ్చిందంటే ఆ ప్రాఫిట్ తీయాలి. ఆ మార్పు లేకపోతే ఇలాగే మళ్ళీ ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, అది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. ఇది గురుప్రసాద్ గారు అయితే ఈ ఇయర్ కి సంబంధించి అయితే కీ పాయింట్స్ అయితే చెప్పారు, కొన్ని కీ లెవెల్స్ చెప్పారు. ప్లస్ ఇంకోటి, మార్కెట్ అయితే మన స్ట్రాంగ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు కూడా మార్కెట్ ఇలానే ఉండొచ్చు. 18,900 ఇంచుమించు రీచ్ అవ్వచ్చు అనేది సార్ ఒక ప్రిడిక్షన్.